పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో దుస్సాహసాలకు పాల్పడడం మానేయాలని ఆపరేషన్ సింధూర్ బలమైన సందేశాన్ని పంపిందని ఆయన వివరించారు. పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో జరిగిన డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాల్పుల విరమణ తర్వాత ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుందన్నారు. అంతేకాదు భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి కౌంటర్ కూడా ఇచ్చారు. యుద్ధం వల్ల కలిగే నష్టాల గురించి, దానివల్ల జరిగే గాయాల గురించి ఆయన వివరించారు. వార్ అంటే బాలీవుడ్ సినిమా కాదు, యుద్ధం అంటే రొమాంటిక్ గా ఉండదు, అదో సీరియస్ బిజినెస్. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజలు పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రిపూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి ఉంటుందన్నారు. యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయిన దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తా అంటూ ఆయన వివరించారు. యుద్ధం వల్ల $1 మిలియన్ విలువైన సైనిక పరికరాల నష్టం జరుగుతుంది, దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపుతాయన్నారు. అయితే సంఘర్షణను నివారించడానికి రక్షణ రంగంలో సైన్యంలో పెట్టుబడి పెట్టడం ముఖ్యమన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం కంటే రక్షణకు ఎంత ఖర్చు చేయాలనే దానిపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. రక్షణ వ్యయం వృధా కాదు, దేశానికి అవసరమైన బీమా, సన్నద్ధతమైన సైన్యం సంఘర్షణను నివారించడానికి సహాయపడుతుందన్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుంది. యుద్ధం ఖరీదైంది, దాని పర్యవసనాలు మరింత ఖరీదైనవి. అందువల్ల జాతీయ భద్రతకు ఇటువంటి పెట్టుబడి చాలా కీలకమని ఆయన వివరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.